అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ లైక్ శాంతి. ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ చేసి చూపించబోతున్నానండి. అమ్మ ప్రేమలాగా కమ్మగా ఉండే ఈ సాంబార్ ఇంత ఈజీనా అంటారు చేయడం చూసిన తర్వాత. ఈ సాంబార్ అన్నంలోకి అలాగే బ్రేక్ఫాస్ట్ అంటే దోశలు ఇడ్లీల్లో కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల కందిపప్పు చాలా నీట్గా త్వరగా ఉడుకుతుంది. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి. కూరగాయలన్నీ కడగడానికి నీళ్ళల్లో ఉప్పు వేస్తున్నానండి. ఎందుకంటే పంట పండించేటప్పుడు పంట పాడవకుండా కూరగాయలు అవి పాడవకుండా ఉండడానికి పురుగు మందు చల్లుతూ ఉంటారు కదా. ఇంకా వర్షాకాలంలో అయితే ఆకుకూరలు తినకూడదని కూడా అంటారు, ఎక్కువ పురుగుల మందు చల్లుతారు కాబట్టి. సో ఉప్పు వేసి కడగడం చాలా మంచిది. ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడికించడం కోసం ఇక్కడ నేను ఒక స్టీల్ గిన్నెలో కొంచెం వాటర్ తీసుకున్నానండి. ఒక చిన్న టీ గ్లాస్ అంతా. కూరగాయ ముక్కల్లో నీరు ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే వంకాయ ముక్కలు కూడా ఉడికించాలి కాబట్టి మనం ఎప్పుడు వంకాయ వండినా ఉప్పు తప్పనిసరిగా ముందే వేసుకోవాలి. ప్రతిరోజు కూరగాయలు తిని లేదా కూరగాయలు వండి మనకు బోర్ కొట్టినా లేదంటే పిల్లలు ఇష్టంగా తినకపోయినా ఇవన్నీ కలిపి ఒక సాంబార్ పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. మనం తీసుకున్న కూరగాయ ముక్కలకి ఒక 5-6 పచ్చిమిర్చి ఖచ్చితంగా వేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే టమాటాలు కూడా ఎక్కువ వేసుకోవాలి. సాంబార్లో ఈ టమాటా ఎక్కువ వేయడం వల్ల ఎక్కువ రుచి వస్తుంది. ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటాలు 3 వేసానండి. దానిలో తగినంత పసుపు, 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కారం ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే సాంబార్ పౌడర్ వేస్తాం కదా, కారం మరింత ఎక్కువైపోతుంది. ఈ కూరగాయలన్నీ ఉడకాలి కదా అని చెప్పి ముక్కలు మునిగే వరకు నీళ్లు వేయకూడదండి, అడుగులు వేస్తే సరిపోతుంది. కొంచెం దీనిపైన కందిపప్పు కూడా పెట్టి రెండూ కలిపి ఒకసారి ఉడికించేస్తాను. ఇప్పుడు మనకున్న ఈ బిజీ షెడ్యూల్లో మనం మెల్లగా స్టవ్ మీద ఉడికించాలంటే చాలా టైం పడుతుంది కదా. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే త్వరగా ఫాస్ట్గా అయిపోవాలి అనుకునేవాళ్ళు ఇలా నేను చెప్పినట్టుగా కూరగాయలు కందిపప్పు రెండు ఒకేసారి ఉడికించుకోవచ్చండి. రెండు కలిపి నేను కుక్కర్లో పెడుతున్నాను. 3 విజిల్స్ వస్తే చాలు. కందిపప్పు కూరగాయలు రెండు కరెక్ట్గా ఉడికిపోతాయి. కందిపప్పు కూడా వాటర్ ఇప్పుడు నేను చూపించినంతే వేయండి, పొంగిపోకుండా సమానంగా ఉడుకుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను కందిపప్పు ఎంత బాగా ఉడికిందో. కొంచెం కూడా వాటర్ లేకుండా చక్కగా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. కూరగాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. దీన్ని మనం సాంబార్ పెట్టేసుకుందాం. పప్పు ఉడికిన తర్వాత మొత్తం పప్పుని సాంబార్లో వేసేయకుండా కొంచెం ముద్దపప్పుని పక్కన ఉంచుకోండి. ఎందుకంటే దానిలో సాంబార్ కంటే ముందు కొంచెం నెయ్యి, ఉప్పు, ఆవకాయ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్. అందుకని నేను ఎప్పుడు చేసినా కొంచెం ముద్దపప్పు ఎక్కువ చేస్తాను. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ ఉడికించిన కూరగాయ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. దానిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. నేనైతే సగం వేసి సగం ఉంచుతున్నానండి, ఎందుకంటే చెప్పాను కదా నెయ్యి, ఆవకాయ వేసుకొని తినాలని. ఇప్పుడు దీనిలో ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. నీళ్లు వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ నీళ్లు వేసుకుంటే అది ఉడికి చిక్కబడి దగ్గరగా అయ్యే కొద్దీ మనకి కావాల్సిన సాంబార్ రెడీ అవుతుంది. నీళ్లు తక్కువ వేస్తే ముక్కలు తప్ప మనకి సాంబార్ కనిపించదు, అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఒక 10 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇలా మరిగిన తర్వాత దీనిలో కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేయడం వల్ల మన హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిలోకి నేను MTR సాంబార్ పొడి వాడతానండి. ఎప్పుడు చేసినా నాకు ఇదే అలవాటు అనమాట, చాలా బాగుంటుంది. మిగిలిన పౌడర్స్ అన్ని ఇంట్లోవి వాడతాను, కానీ సాంబార్ పౌడర్ మాత్రం MTRదే వాడతాను. మీలో చాలామంది కూడా వాడుతూ ఉంటారు కదా. ఇది చిన్న ప్యాకెట్ అండి, దీనిలో హాఫ్ వేస్తున్నాను. సాంబార్ ఎక్కువగా ఉంది కాబట్టి, ఇంకా ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి ఫుల్ ప్యాకెట్ అయినా సరిపోతుంది. ఈ బెల్లం, సాంబార్ పౌడర్ రెండు కూడా లాస్ట్లో వేసుకోవాలండి. ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది, సాంబార్ పౌడర్ కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఒక పక్కన సాంబార్ ఇలా మరుగుతూ ఉంటుంది. దీనిలోకి తాలింపు పెట్టుకుందాం. తాలింపు మీకు తెలిసిందే కదా, ఎప్పట్లాగా అన్నీ వేసుకొని దానిలో లాస్ట్లో కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఎక్కువ వేయొద్దు, టేస్ట్ కోసం అంతే. వీడియోలో చూపిస్తూ చేయాలి కదా, అందుకని ఈ తాలింపు గిన్నెలో సాంబార్ వేయడం కష్టమని చెప్పి నేను తాలింపుని గిన్నెలో వేశాను. యాక్చువల్గా సాంబార్ మరిగిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే తాలింపు వేసామో ఆ గిన్నెలో సాంబార్ వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. తాలింపు కూడా వేసేసాం కదా, ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే ఈజీగా పెట్టేయచ్చండి. నాకైతే పెళ్ళైన కొత్తలో చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది నేను వంట బాగా చేస్తానని. అందుకే ఈ సాంబార్ మీకు కూడా చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుంటాను.